హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏపీ ఇంటర్ పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఎంపీసీ అలాగే బైపీసీ గ్రూపులకు సంబంధించి 70 నుంచి 30, అలాగే ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించి 80 నుంచి 20 మార్కులు. ఇది 2025-26 సంవత్సరం నుంచి అమలు కాబోతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ అయ్యే ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు పొందే అవకాశం కలుగుతుంది. అలాగే వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయడంతో పాటు మీరు ఇచ్చే లైక్ ద్వారా మేము పెట్టే అప్డేట్స్ మీ మొబైల్ని రీచ్ అయ్యే వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సమూల మార్పుల దిశగా ఏపీ ఇంటర్ బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా సంస్కరణలు చేపడుతున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోని విభాగాలకు పలు సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. కొత్తగా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసుకొచ్చేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించి 20% ఇంటర్ మార్కులు, సైన్స్ గ్రూపు విద్యార్థులకు సంబంధించి 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇక ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు పరీక్షల విధానాన్ని కూడా పూర్తిగా సిబిఎస్ఈ నమూనాలోకి మార్చాలని మండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించడం పైన ఇంటర్మీడియట్ విద్యామండలి ఆలోచన చేస్తోంది. రెండో ఏడాదిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ప్రశ్నలు అనేవి ఉంటాయి. వీటిపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు అలాగే విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వీటి ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే. ఇక తాజా ప్రతిపాదనలు ఇవే. ఏవంటే మ్యాథ్స్ సిలబస్ తగ్గింపు. మ్యాథ్స్ ప్రస్తుతం 2 పేపర్లుగా ఉండగా దీన్ని 100 మార్కులకు 1 పేపర్కు కుదించాలనే ప్రతిపాదన అయితే ఉంది. అలాగే బాటనీ అలాగే జువాలజీ చెరో 50 మార్కుల చొప్పున 100 మార్కులకు ఒకటే పేపర్ ఇవ్వనున్నారు. ఇక రెండింటినీ కలిపి జీవశాస్త్రంగా మార్పు చేస్తారు. ఆర్ట్స్ గ్రూపుల్లో రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. అలాగే మిగతా 20 మార్కులకు సంబంధించి ఇంటర్నల్ మార్కులు అనేవి ఉంటాయి. ఎంపీసీ అలాగే బైపీసీ గ్రూపుల్లో 30 మార్కులకు ప్రస్తుతం ఉన్నట్లే ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. ఇక ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి ఇచ్చినట్లే మ్యాథ్స్కి కూడా సంబంధించి 20% ఇంటర్నల్ మార్కుల విధానం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ప్రస్తుతం ఫస్ట్ లాంగ్వేజ్ అలాగే సెకండ్ లాంగ్వేజ్ కాకుండా గ్రూప్ సబ్జెక్టులు ఉంటున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 1000 మార్కులకు గాను తీసుకొస్తున్నారు. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు అనేవి జరుగుతాయి. మొదటి ఏడాది అన్ని ఇంటర్నల్ పరీక్షలే కావడంతో రెండో ఏడాది మార్కులే ప్రామాణికంగా ఉండనున్నాయి. ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటుంది. రెండో ఆప్షన్గా విద్యార్థులు ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆర్ట్స్ గ్రూప్ వారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితం లాంటి వాటిని రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే అవకాశము ఉంటుంది. ఈ అంశాలపై అభిప్రాయ సేకరణ తర్వాత తుది ఎంపిక ఉంటుంది. అనంతరం అధికారికంగా ప్రకటన అయితే చేయనున్నారు. చూసారు కదా, విద్యాసంస్థ ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాసంస్థ ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైతే 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్లో ప్రస్తుతం అయితే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కాకుండా గ్రూప్ సబ్జెక్టులు అయితే ఉంటున్నాయి. ఇక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 1000 మార్కులకు తీసుకొస్తున్నారు. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు అనేవి జరుగుతాయి. మొదటి ఏడాది అన్ని ఇంటర్నల్ పరీక్షలే కావడంతో ఇక రెండో ఏడాది మార్కులే ప్రామాణికంగా ఉండనున్నాయి. ఒక సబ్జెక్టుగా ఇంగ్లీషు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే రెండో ఆప్షన్గా విద్యార్థులు ఏ సబ్జెక్టునైనా ఎంపిక అనేది చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆర్ట్స్ గ్రూప్ వారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితం లాంటి వారిని రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే అవకాశము ఉంటుంది. ఈ అంశాలన్నీ ఇక సేకరించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు త్వరలో. ఇవి మెయిన్ ముఖ్యంగా మనకి ఇంటర్మీడియట్ విద్యా విధానంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విద్యా విధానం. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే తాజా ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఇక సిలబస్ని అయితే తగ్గింపు చేయబోతున్నారు. ఇవన్నీ మనకి ముఖ్యం. ఇంకా ఈరోజు ఏదైతే ఇక జనవరి 8వ తారీఖున ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి లోకేష్ గారు అయితే మనకి విద్యాశాఖ మంత్రి ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎటువంటి మెయిన్ అప్డేట్ రిలీజ్ అయినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటి మెయిన్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసినప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.